ఇప్పుడు దీంట్లోకి సేమియా, యాలక్కల పొడి అన్నీ వేసిన. పాలు బాగా మరిగిన తర్వాత దగ్గర పడినప్పటికీ కొంచెం సేమియాను, యాలక్కల పొడి వేసిన. ఇది అయిన తర్వాత ఇది సేమియా పాసం చేస్తున్నా. దీంట్లోకి సేమియా బాగా నెయ్యి ఎక్కువ వేసి చేసిన. ఆ తర్వాత మళ్ళీ ద్రాక్ష, గోడంబి, దీంట్లోకి బాదం, పిస్తా వేస్తా. పాలు బాగా మరుగుతున్నాయి. కొంచెం బాగా దగ్గరికి పడినప్పటికీ పాలు బాగా చిక్కగా వస్తే కొంచెం దగ్గరికి నుంచి పంచదార కానీ బెల్లం కానీ మీ ఆప్షన్ అది. నేనైతే చక్కెర వేస్తా. చక్కెర వేసి మళ్ళీ కొంచెం ఇదైన తర్వాత కొంచెం కుంకుమ పువ్వు అన్నీ యాడ్ చేస్తే బాగుంటుంది. చాలా బాగా వస్తుంది చూడండి పాయసం. మీరు ట్రై చేయండి. చూడండి సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి.